అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఐ జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు, మండల మహాసభలు అన్ని స్థాయిలలో సిపిఐ అంతరంగిక ప్రజాస్వామ్యయుతంగా మా నిర్మాణ ప్రతిష్టను పెంపొందించుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ వెల్లువలోనే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి మహాసభ 2 రోజుల పాటు మంచిర్యాల పట్టణంలో జరిగింది. ఈ మహాసభలలో 15 మంది కార్యవర్గ సభ్యులు, ఒక శాశ్వత ఆహ్వాన సభ్యులుగా 16 మందిని ఎన్నుకోవడం జరిగింది. 43 మంది కౌన్సిల్, మరికొంతమంది ఆహ్వానితులుగా క్యాండిడేట్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. పూర్తిగా 51 కౌన్సిల్, 16 మందితో కార్యవర్గాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆహ్వాన సభ్యులు, క్యాండిడేట్ సభ్యులతో కొంత సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. సరే, ఏదేమైనా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అందులో ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఒక 21 తీర్మానాలుగా రూపొందించుకోవడం జరిగింది. ఈ 21 తీర్మానాలలో ప్రధానమైనటువంటి అంశం ప్రాజెక్టు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ప్రాణం తీసి గత ప్రభుత్వం ఈ జిల్లాకు అన్యాయం చేసింది. నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం, మొదటి ప్రాధాన్యతగా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి సాగునీటిని, తాగునీటిని, ఈ జిల్లాకు నీటి వనరులను కేటాయించి ఈ జిల్లా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఇది తక్షణమే ఈ అంశాల పట్ల దృష్టిని కేంద్రీకరించకపోతే ఆందోళన, పోరాట కార్యక్రమాలకు సిపిఐ పూనుకుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది పారిశ్రామిక ప్రాంతం. ఈ నూతన బొగ్గుబావులు ఆనాటి ప్రభుత్వం అయినా, ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం అయినా తప్పనిసరిగా ఉపరితల గనులు ఏదైతే ఓపెన్ కాస్ట్ ఉన్నాయో వాటిని నివారించి భూగర్భ గనులను తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఆ వైపున దృష్టిని కేంద్రీకరిస్తలేదు. ఒకప్పుడు 1,18,000, 1,20,000 ఉన్నటువంటి కార్మిక వర్గం మా కళ్ళ ముంగట్నే ఇవాళ 38, 42కు వచ్చింది. కాంట్రాక్ట్ వర్కర్స్ పెరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి ప్రాంతాలలో నివసించేటువంటి యువత అంతా కూడా ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నది. ప్రభుత్వం ప్రధానంగా దానిపైన దృష్టిని కేంద్రీకరించాలి. ఇలా భూగర్భ గనులు తప్పనిసరిగా తీసుకురావాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తీసుకొస్తా ఉన్నాం. గత ప్రభుత్వం నూతన మైండ్స్ని తీసుకొస్తా ఉన్నది, ప్రజల్ని విస్మరించింది, కార్మిక వర్గాన్ని విస్మరించింది. ప్రజల ఆగ్రహానికి, కార్మిక వర్గ ఆగ్రహానికి గురై ఆ ప్రభుత్వం రాజ్యం కూలిపోయింది. కనుకనే ఇవాళ ప్రజాప్రభుత్వం అందరి సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలి, యువతను ఆదుకోవాలనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాగే ఆర్టీసీ ఒక ప్రధానమైనటువంటి రంగం. ఈ రంగ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ఒత్తిళ్లను ఎదుర్కొంటా ఉన్నారు, ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉద్యోగాన్ని సక్రమైనటువంటి పద్ధతులను చేయక గుండెపోట్లు వచ్చి చచ్చిపోతా ఉన్నారు. ఆర్టీసీ కార్మిక వర్గాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్లకు భరోసా కల్పించాలి, ఆత్మస్థైర్యం కల్పించాలి. ఆ వైపున ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లా ఈ 21 అంశాలు అన్నిటిపైన కూడా మా భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఈ నూతనంగా ఏర్పడినటువంటి మంచిర్యాల కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో ఇది దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం.
ఈ పట్టణంలో అనేక మంది వలసలు వస్తూ ఉన్నటువంటి జనం. ఈ జనానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునేటువంటి పద్ధతులలో తక్షణ అవసరాలను గుర్తించి వెంటనే ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అనేక మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఇవాళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ లేబర్ యాక్ట్స్, కనీస వేతనాలు ఇవి అమలు కావట్లేదు. వీటి పట్ల కూడా కమ్యూనిస్ట్ పార్టీ తప్పనిసరిగా పోరాట కార్యక్రమం తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.